మన డైట్ అండ్ డయాబెటీస్ సిరీస్లో ఇవాళ సెకండ్ టాపిక్ మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందామండి. షుగర్ పేషెంట్స్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలా, లేదా అసలు మానేసేయాలా, లేకపోతే చేస్తే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి మార్నింగ్ లేచాక అనేది మనం డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ అశ్విని పచ్చల, గ్రీన్ హాస్పిటల్, గుంటూరు. సో ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే డెఫినెట్గా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయటం. సో దానికోసం కొంతమంది కాఫీ, టీ లేదా బెడ్ కాఫీ లేకపోతే గ్రీన్ టీ ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు ముందు ఉదయం లేవగానే ఎక్సర్సైజ్కి వెళ్ళబోయే ముందే మనం ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసి ఏదైనా కానీ తీసుకొని వితౌట్ షుగర్, వితౌట్ జాగరీ, వితౌట్ హనీ, ఎనీథింగ్ అండి. సో జాగరీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, హనీ కానివ్వండి, పటికి బెల్లం కానివ్వండి, ఏదైనా కానీ మనకు ఒకే రకంగా షుగర్స్ అనేవి పెంచుతాయి. సో ఈ విషయాన్ని గమనించి మనం ఈ కాఫీలో, టీలో లేకపోతే గ్రీన్ టీలో ఏది కూడా యాడ్ చేసుకోకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్తోనో మిల్క్తోనో మీరు తీసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. తరువాత డెఫినెట్గా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఒకవేళ వాకింగ్కి వెళ్తుంటే చక్కగా కాఫీ తాగేసి వాకింగ్కి వెళ్ళొచ్చు, లేదా ఎక్సర్సైజ్, జిమ్ చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా ఫాస్టింగ్ బ్రేక్ చేసేసి మీరు ఒక 1 అవర్ టు 45 minutes to 1 అవర్ మీరు ఆ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. తరువాత బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వస్తే బ్రేక్ఫాస్ట్లో మీరేమి అంటే వేరేవి లేకపోతే ఇంట్లో అందరు తినేవి కాకుండా స్పెషల్గా మీకోసం అంటూ ప్లాన్ చేసుకొని అలా ఏం చేయక్కర్లేదండి. మీరు ఏదైతే తింటున్నారో అంటే జస్ట్ లైక్ ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా మనం ఫాలో అయ్యే డైట్ అనేది మీరు చేయొచ్చు. కానీ ఒక లిమిటెడ్ క్వాంటిటీలో ఒక టైం ప్రకారం మనం తీసుకున్నట్లయితే అవి మనకి షుగర్స్ అనేవి అమాంతంగా పెరగకుండా స్లోగా మనకి బ్లడ్లో షుగర్స్ పెరుగుతూ మనకి హెల్ప్ చేస్తాయండి. సో దానివల్ల మనం షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు తినేస్తానండి, ఇంక మళ్ళీ మధ్యాహ్నమే, సో నేను ఉండలేను, ఒక 3 ఇడ్లీయో 2 ఇడ్లీయో తిని, సో నేను ఎక్కువ తినే అలవాటు ఉంది అని చెప్తా ఉంటారు. కానీ అది షుగర్ వచ్చాక అది మంచి పద్ధతి కాదండి. డెఫినెట్గా మనం మార్పు అనేది చేసుకోవాలి. కొన్ని మార్పులు మన ఆరోగ్యం కోసం, మన షుగర్స్ కంట్రోల్ ఉండటం కోసం మనం తప్పనిసరిగా చేసుకోవాలి. సో ఎంత పాసిబుల్ ఉంటే అంత చేసుకోవచ్చండి, తప్పేం లేదు. మన ఆరోగ్యం కోసం మనం చేస్తున్నాం అంతే. కాబట్టి మధ్యలో నేను ఏదో ఒకటి తీసుకుంటాను, కట్ నాకు ఒక 3 ఇడ్లీ చాలు, లేదా 2 దోశ చాలు, లేదా దోశ తింటున్నట్లయితే దాంట్లో మనం ప్రోటీన్ యాడ్ చేసుకుని, లేదా ఎగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకుని ఒక దోశకే మనం రెస్ట్రిక్ట్ అవ్వచ్చు. లేదు ఇంకా నేను బెటర్గా తినాలి అనుకుంటే మనం వీట్కి సంబంధించి ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే గోధుమ రవ్వ ఉప్మా కానివ్వండి, లేకపోతే గోధుమతో చేసే ఏదైనా పదార్థాలు కానివ్వండి, లేకపోతే అటుకులతో చేసే పోహా కానివ్వండి, లేదా ఓట్స్తో చేసేవి కానీ మనం ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. అంతేకాని మార్నింగ్ రైస్ జోలి మాత్రం వెళ్ళకూడదండి. పర్టికులర్గా మీరు బయట తినే వాళ్ళైతే మ్యాక్సిమం పూరీలు, బోండాలు, గారెలు ఇట్లాంటివి ఆయిలీ ప్రోడక్ట్స్ ఏదైనా కానీ అవాయిడ్ చేయాలి. దాంట్లో పర్టికులర్గా ఆయిల్ ఒకటే కాదండి, మైదా యూస్ చేస్తారు కాబట్టి అది మీ షుగర్ లెవెల్ని అమాంతంగా రైస్ చేస్తుంది. కాబట్టి అలాంటి పదార్థాలు మీరు అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏది కూడా 2 టిఫిన్స్ తిందామా, లేకపోతే ఇవాళ బయటకు వెళ్ళామండి, మేము ఒక పూరి తిన్నాం, గారె తిన్నాం, దోశ తిన్నాం అంటారు. అట్లా కాదండి, ఒకదానికే రెస్ట్రిక్ట్ అవ్వండి. సో మీరు ఇడ్లీ తిన్నారా, 3 ఇడ్లీ ఓకే సఫిషియెంట్ చాలు, లేదా దోశ తిన్నారా, ఒకటి తిన్నాం బయట అయితే చాలు. అట్లా ఏదైనా ఒకదానికే మనం రెస్ట్రిక్ట్ అవ్వాలి అండ్ అంతవరకే మనం తీసుకోవాలి. ఆయిలీ ప్రోడక్ట్స్ని లేకపోతే డీప్ ఆయిల్లో ఫ్రై చేసే వాటిని దాదాపుగా అవాయిడ్ చేస్తే మనకి చాలా బాగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము టిఫిన్ తినేసామండి, తర్వాత కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మజ్జిగ తాగుతారా అని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో అవన్నీ మనం ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసేసాం కాబట్టి సో టిఫిన్ తిన్న వెంటనే అంటే ఏ 2 పదార్థాలు కలిపి తినొద్దు. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసాం, బ్రేక్ఫాస్ట్ చేసినందుకు మనకు సర్టెన్ ఎనర్జీ వస్తుంది, సర్టెన్ గ్లూకోజ్ లెవెల్ వస్తుంది. సో షుగర్ లెవెల్స్ అనేది కొంతవరకు రేజ్ అవుతాయి. సో మన మెడికేషన్స్ కానివ్వండి, మన బాడీకి కానివ్వండి, దాన్ని టేక్ కేర్ చేస్తాయి. అడిషనల్గా మనం బ్రేక్ఫాస్ట్తో పాటు కాఫీయో, టీయో, బటర్ మిల్కో, జావో ఇట్లాంటివి ఏవి యాడ్ చేయొద్దు. సో దేనికైనా కానీ ఒకటి తిన్నాక ఇంకొకటి తినబోయేటప్పటికి మనం టైం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఒక పదార్థం ఇక్కడ. సో అది తిన్నాక మనం ఏ రకమైన డ్రింక్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, ఫ్రూట్ కానివ్వండి, ఏది తీసుకోవాలన్నా అట్లీస్ట్ ఒక 1.5 to 2 hours అనేది మనం గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇలా ఫాలో చేస్తే డెఫినెట్గా మన షుగర్ లెవెల్స్ అనేవి మంచి కంట్రోల్ ఉంటాయి. సో మన వెయిట్ కూడా మంచిగా మనం మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.